అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ శశి టీవీ. నేను భాను మేకల. ఒక విషాదకరమైనటువంటి ఒక వార్తను చూసి ఈ వీడియో చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి అయితే వచ్చింది. అది ఏంటంటే, సొసైటీ ఎంత దారుణంగా తయారైపోయిందంటే అసలు రోజుకొక వార్త భయంకరమైనటువంటి వార్తలని మనం ఈరోజు చూస్తున్నాం. అది ఏంటంటే, వైజాగ్లో రీసెంట్గా నిన్నగాక మొన్న నాగేంద్రబాబు అని ఒక వెధవ సన్నాసి మగాడి రూపంలో ఉన్నటువంటి మృగాడు వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకొని ఎప్పుడు నిత్యం మొబైల్స్లో ఫోన్ వీడియోస్ అంటే సెక్స్ వీడియోస్ చూస్తూ భార్యతో చేయించకూడనటువంటి పనులు చేయించి ఆమె ఆత్మహత్య పాల్పడేలా చేసినటువంటి కసాయి కామందుడు మృగాడు ఆ నాగేంద్రబాబు అనేవాడు. రీసెంట్గా వైజాగ్లో గోపాలపట్నం అనే ప్రాంతంలో జరిగింది. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించి ఆత్మహత్య చేసుకునుందో ఒకసారి మీరు కూడా గమనించండి. ఒకప్పుడు ఆడపిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులు మా బిడ్డని ఒక మంచి ఉన్నతమైన కుటుంబానికి ఇవ్వాలి, కోడలుగా వెళ్ళాలి అని చెప్పి ఏరికోరి సంబంధాలు చూసేవారు. ఏరికోరి ఆడపిల్లల్ని. ఒక 30 ఏళ్ళు వచ్చినటువంటి ఆడపిల్ల పెళ్లి కాకపోతే, అరే నా కూతురు ఇంకా పెళ్ళి అవ్వట్లేదు, మంచి సంబంధాలు చూడాలి, సంబంధం ఏది కుదరట్లేదు, కుదిరినా కట్నాలు ఎక్కువ అడుగుతున్నారు, కళ్ళ ముందు నా పిల్ల ఇట్లాగే ఉంది, వివాహం అవ్వట్లేదు, పెళ్ళి అవ్వట్లేదు అని బాధపడినటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ రోజుకు ఈ పరిస్థితులు, ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు, పెళ్ళైన మహిళల మీద జరిగేటువంటి మర్డర్లు, హత్యలు చూసి మరి బహుశా తల్లిదండ్రులు కూడా ఎట్లా ఆలోచిస్తారంటే, నా కూతురికి పెళ్ళి అవ్వకపోయినా పర్లా, నా కూతురికి మంచి సంబంధం దొరకపోయినా పర్లా, అసలు పెళ్ళి అవ్వకపోయినా పర్లా, మా కళ్ళ ముందు క్షేమంగా ప్రాణాలతో బ్రతికుంటే చాలు అనే ఫీలింగ్కి ఆడపిల్లలను కన్నటువంటి తల్లిదండ్రులు ఈ రకమైనటువంటి ఆలోచనకు వచ్చేశారు. 1, 2, 3 ఎన్ని ఉదాహరణలు. రీసెంట్గా ఎవడో తెలంగాణలో భార్యని 72 ముక్కలు నరికి దారుణంగా చంపేశాడు. 72 ముక్కలు ఎంత దారుణంగా చంపేసి ఉంటాడండి. కట్టుకున్న భార్యను సంసారం చేసినటువంటి ఆ భర్త, తనకు అన్నం పెట్టినటువంటి ఆ భార్య, తన బట్టలు ఉతికినటువంటి ఆ భార్య, తన యొక్క మంచి చెడుల్లో పాలు పంచుకున్నటువంటి భార్య, అంత దారుణంగా 72 ముక్కలు ఎలా చంపగలిగాడు మురగాడు? వాడు మనిషేనా అసలు? దారుణంగా కుక్కర్లో ఉడికించి భార్యని అంత దారుణంగా చంపాడంటే వాడు ఎంత సైకో లక్షణాలు వాడిలో ఇమిడి ఉంటే ఆ రకంగా చంపుతాడు. కుక్కర్లో 72 ముక్కలు మాంసపు ముద్దల్ని ముక్కలుగా కట్ చేసి 72 ముక్కలు చేసి కుక్కర్లో ఉడికించి వాటిని బయటపడేసాడంటే ఆ కట్టుకున్న భర్త వాడిలో ఎంత సైకో లక్షణాలు ఇమిడి ఉంటే ఆ స్థాయికి చేయగలుగుతాడు, అంటే దారుణమైనటువంటి పని చేయగలుగుతాడు. రీసెంట్గా వైజాగ్లో గోపాలపట్నం అనే ఏరియాలో కట్టుకున్న భార్యని ఆ మొబైల్లో ఫోన్ వీడియోస్ చూస్తూ వాళ్ళెవరో రకరకాలుగా చేయాలి, ఆ ఫోన్ వీడియోస్లో ఎలాగైతే ఉంటాయో అలా చేయాలి అని చెప్పి వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకొని అంత దారుణంగా ఆ భార్యతో బిహేవ్ చేస్తే ఆ అమ్మాయి సంవత్సరం కూడా అవ్వాల, పాపం పెళ్ళై పట్టుమని సంవత్సరం కూడా అవ్వాల, 20 లక్షలు కట్నం ఇచ్చారంట. ఆ అమ్మాయికి నరకం చూపిస్తూ చిత్రహింసలు పెడుతూ శారీరకంగా మానసికంగా అంత దారుణంగా భార్యని కట్టుకున్న భార్యని ఆ నాగేంద్ర అనే ఆ మృగాడు, ఆ మనిషి కాదు వాడు, శాడిజం లక్షణాలతో వాడు అనుమనుమున బాడీ అంతా శాడిజం లక్షణాలు పునికి పుచ్చుకొని ఆ రకంగా తయారు చేయి వాడు భార్యని ఇబ్బంది పెడితే ఆ భార్య తల్లిదండ్రులతో చెప్పుకోలేక, కట్టుకున్న లేకపోతే బంధువులతో చెప్పుకోలేక, పరువు మర్యాదలకు భయపడి ఎంత ఆలోచించి ఎంత సఫర్ అయి ఉంటుంది ఆ అమ్మాయి, ఎంత సఫర్ అయి ఉంటుంది. వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకొని వాడి శక్తి సామర్థ్యాలను నేను తోపుని అని రుజువు చేసుకోవడం కోసం భార్యను శారీరకంగా ఇష్టం వచ్చినటువంటి రకాలుగా నువ్వు ఉండాలి, నాతో ఈ రకంగా సెక్స్ చేయాలి, ఇలా ఉండాలి అని ఎంత వేధిస్తే ఆ అమ్మాయి ఈరోజు సూసైడ్ చేసుకుంటుంది చెప్పండి. ఎంత నరకం అనుభవించి ఉంటుంది. పెళ్ళయి భర్తతో ఎన్ని కలలుగానే ఉంటుంది. పెళ్లి చేసుకునేటప్పుడు నా లైఫ్ ఎలా ఉండాలి, నా కెరీర్ ఎలా ఉండాలని ఎన్ని కలలుగానే ఉంటుంది చెప్పండి. ఆ కలలన్నీ ఆ అమ్మాయి ఈరోజు అంటే విడాకులు కూడా తీసుకోవాలనే ఆలోచన రాకుండా ఏకంగా చచ్చిపోదాము అని ఈ భూమిని వదిలేసేసి, ఈ సొసైటీని వదిలేసేసి, అంటే తల్లిదండ్రుల్ని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రుల్ని, బంధువులని, ఇరుగు పొరుగు బంధువుల్ని వదిలేసేసి సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఆ అమ్మాయి ఎంత డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటుంది, ఎంత మనోవేదనకు గురై ఉంటుంది, ఎంత దుఃఖంలో ఉండి ఉంటుంది, ఎంత మానసికంగా ఇబ్బంది పడి ఉంటుంది. మనం ఆలోచన చేయాలి.
సొసైటీ ఎటుపోతుంది? రోజు రోజుకు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, పసిబిడ్డల మీద అఘాయిత్యాలు, పోక్సో కేసులు, స్కూల్లో వేధింపులు, లైంగిక వేధింపులు, కళాశాలలో లైంగిక వేధింపులు, ఆఫీసుల్లో లైంగిక వేధింపులు, ఎక్కడ చూసినా లైంగిక వేధింపులు, లైంగిక వేధింపులు, లైంగిక వేధింపులు. 70 ఏళ్ళు ఉన్నటువంటి 60 ఏళ్ళు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కూడా 10 ఏళ్ల బాలిక పైన లైంగిక వేధింపులు. 60 ఏళ్ళు ఉన్నటువంటి మాస్టారు, 60 ఏళ్ళు ఉన్నటువంటి వ్యక్తులు కూడా చిన్నపిల్లల మీద, అపంశుభం తెలియని బాలికల మీద అత్యాచారాలు, మర్డర్లు. ఎటుపోతుంది సమాజం? రోజు రోజుకి ఇంకా ఎన్ని ఇన్సిడెంట్లు చూడాలి? ప్రభుత్వాలు ఎందుకు చిన్న బిడ్డల మీద రేప్ చేసినటువంటి ఏ వ్యక్తికైనా సరే ఉరిశిక్ష అని ఎందుకు చట్టం తీసుకురాలేకపోతుంది? మన ఆంధ్ర, తెలంగాణలో ఎక్కువ ఈ ఉదంతాలు ఎక్కువైపోతున్నాయి, ఎక్కువ జరుగుతున్నాయి. ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేసిన వాళ్ళకి తీసుకెళ్లి జైల్లో కూర్చోబెడుతున్న వాడిని పోషిస్తున్నారు తప్ప వాడిని ఉరిదీయట్లా. ఎంత దారుణం అయిపోయిందండి సొసైటీ. ఎన్ని ఉదంతాలు చూడాలి, ఎన్ని అఘాయిత్యాలు చూడాలి, ఎన్ని హత్యలు చూడాలి, ఎంతమంది ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేస్తున్నటువంటి వార్తలు వినాలి. నాకైతే చాలా భయం వేస్తుంది ఇంకా సొసైటీ ఆడపిల్లల మీద ఎట్లా ఎంత దారుణంగా తయారవుతుందో అని. గోపాలపట్నంలో ఏంటి అది? ఎంత దారుణమైనటువంటి వయాగ్రా ట్యాబ్లెట్లు వేసుకొని తన భార్యని నాకు ఇష్టం వచ్చినట్టు ఉండాలి, నాకు నచ్చినట్టు ఉండాలి అని వేధిస్తుంటే ఆ భార్య యొక్క బాధ ఎవరితో చెప్పుకోవాలి? కన్న తల్లిదండ్రులతో చెప్పుకుంటుందా? నా మొగుడు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, సెక్సువల్గా ఇంత హెరాస్ చేస్తున్నాడు, సెక్సువల్గా నువ్వు ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇంత ఇబ్బంది పెడుతున్నాడని నోరు తెరిచి ఆ కన్న తల్లిదండ్రులతో చెప్పుకోగలిగా? చెప్పుకునేటువంటి విషయమేనా ఇది? మరి ఫ్రెండ్స్తో, తనకున్నటువంటి ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటుందేమో. సరే, భర్త ఎలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడని చెప్పుకోకపోయినా, 4 రోజులు ఇంట్లో ఉండి భర్త నన్ను వేధిస్తున్నాడని ఓపెన్గా చెప్పుకోకపోయినా, వెళ్ళాలమ్మా, ఈ సమాజం ఊరుకోదు, మనం ఇంత డబ్బులు ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేసాం, నువ్వు అక్కడే ఉండాలి, అడ్జస్ట్ అవ్వు అని చెప్తారుగా తల్లిదండ్రులు. ఎంత నరకం అనుభవించి ఆ అమ్మాయి ఈరోజు సూసైడ్ చేసుకుని ఉంటుంది చెప్పండి? ఎంత దారుణంగా నరకం అనిపించి ఉంటుంది. ఈరోజు తన సంవత్సరం కూడా గడవక ముందే తన కెరియర్ని, ఆ అమ్మాయి తన భవిష్యత్తుని పాడు చేసుకుంది. పోనీ ఆ అమ్మాయి అయినా సూసైడ్ చేసుకోకుండా విడాకులను తీసుకొని తల్లిదండ్రులకి సమక్షంలో ఉండొచ్చు కదా? తల్లిదండ్రుల ఆలనా పాలన చూసుకుండా తన బతకొచ్చు కదా? ఏ ఉద్యోగం చేసుకొని బతకొచ్చు కదా? ఎంతమంది మొగుడు పిల్లల మధ్య డిస్పర్స్ వచ్చి విడాకులు తీసుకొని హ్యాపీగా బతుకుతున్నారు. అలాంటి ఆలోచన కూడా ఆ అమ్మాయి ఎందుకు చేయలేకపోయింది? ఎందుకు సూసైడ్ దాకా వెళ్ళింది? ఇప్పుడు ఎలాగో ఈ వెధవ, ఈ మురగాడు జైల్లో ఉన్నాడు. 3 నెలలకో 4 నెలలకో బయటకు వస్తాడుగా. వాడు హ్యాపీగా ఇంకో పెళ్లి చేసుకుంటాడు. ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అయిపోయినట్టే. వీడు బాగానే ఉన్నాడుగా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇది శశి మీడియా ద్వారా అంటే చాలా బాధ అనిపించి ఈ వీడియోని ప్రజలైనటువంటి మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపించింది. కాబట్టి ఈ బాధని అంటే నేను అంటే చాలా బాధగా ఫీల్ అయ్యి మీతో ఈ వీడియోని షేర్ చేసుకుంటున్నాను. సో ప్రజలారా, ఇంకా ఎన్ని వార్తలు చూడాలో? ఆడపిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, మానభంగాలు, రేపులు, మర్డర్లు. ఈ మధ్య మృగాళ్ళు రకరకాలుగా శాడిజం చూపిస్తున్నారు. కోసేయటాలు, గొంతు కోసేయటాలు, కుక్కర్లో ఉడికించటాలు, ముక్కలుగా కట్ చేయటాలు, ఇలా. సో కట్టుకున్న భర్తను కూడా నమ్మే పరిస్థితుల్లో సమాజం లేదు. వాడు విషం తీసుకొచ్చి ఏ విషం కలుపుతాడో అన్నంలో, ఒక బిర్యానీ పొట్లం తీసుకొచ్చి ఆ బిర్యానీ పొట్లంలో ఏ మందు కలుపుతాడో చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి మహిళలారా. సో కట్టుకున్నవాడు, ఈ మధ్య కట్టుకున్నవాడు ఒకప్పుడు దేవుడు అనేవాళ్ళు, ఇప్పుడు కషాయవాడు అయిపోతున్నాడు. కట్టుకున్నవాడు కషాయిగా శాడిజంగా, సైకోగా బిహేవ్ చేస్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. కట్టుకున్న భర్తలను కూడా వాడి మీద అనుమానం వస్తే జాగ్రత్తగా ఉండండి. దయచేసి ఎవరు సూసైడ్ చేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. మీ వెనక తల్లి ఉందనో, తండ్రి ఉన్నాడనో, లేకపోతే మీ పిన్నవులు, మీ బాబాయిలు ఉన్నారు, మీకు తోడబుట్టిన చెల్లి, అన్నలు ఉన్నారు, వాళ్ళతో కూడా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చు. మీరు కూడా ఉద్యోగాలు చేసుకుంటే లైఫ్ని లీడ్ చేయొచ్చు అనే ఆలోచన మర్చిపోవద్దు. దయచేసి ఎవరు మీ భర్తలు వేధిస్తుంటే విడాకులు తీసుకొని మీ సింగిల్గా అయినా బ్రతుకైనా లీడ్ చేయొచ్చు, కానీ సూసైడ్ చేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలనే ఒక ఆలోచన అయితే దయచేసి తీసుకురావద్దు. మనసుల్లో అట్లాంటి ఆలోచన తెచ్చుకోవద్దని చెప్పి మా శశి మీడియా ద్వారా ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ వీడియో నేను చేస్తున్నాను. సో ఈ వీడియో చూసిన వాళ్ళు చాలామంది మహిళలు మీరేమనుకుంటున్నారో కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.